అయోధ్య అనే మహానగరం సర్వసంపదలతో కళకళలాడుతూ ఉండేది. ఆ రాజ్యానికి రాజు దశరథుడు. ధర్మపరుడు, ప్రజలను ప్రేమించే మహారాజు. అయితే ఒక పెద్ద బాధ అతని హృదయాన్ని వెంటాడేది. అది సంతానం లేకపోవడం. ప్రతి ఉదయం రాజు దశరథుడు దేవాలయానికి వెళ్ళేవాడు. భగవంతుని ముందు మోకరిల్లి భక్తితో చేతులు జోడించి ప్రార్థించేవాడు. ప్రభూ, నాకు సంతానం ప్రసాదించు అని ఆర్తిగా వేడుకునేవాడు. అతని కళ్లలో ఆశ, హృదయంలో నమ్మకం. ఋషుల సలహా మేరకు రాజు దశరథుడు పుత్రకామేష్టి యజ్ఞం చేయాలని నిర్ణయించాడు. అయోధ్యలో మహాయజ్ఞం ప్రారంభమైంది. ఋషులు పవిత్ర మంత్రాలను జపించసాగారు. అగ్నికుండంలో జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దైవ అనుగ్రహం కోసం అందరూ ప్రార్థించారు. యజ్ఞం పూర్తయ్యాక అగ్నికుండం నుండి ఒక దివ్య ప్రకాశం వెలువడింది. అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. తన చేతిలో దివ్యమైన పాయసం ఉన్న పాత్రను పట్టుకుని రాజు దశరథునికి అందించాడు. ఇది నీ భార్యలకు ఇవ్వు, నీ కోరిక నెరవేరుతుంది అని ఆశీర్వదించాడు. దశరథుడు ఆ దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకు ఇచ్చాడు. కాలక్రమేణా వారు గర్భవతులయ్యారు. అయోధ్య అంతా ఆనందంతో నిండిపోయింది. చివరికి ఆ శుభమైన రోజు వచ్చింది. కౌసల్యదేవికి శ్రీరాముడు జన్మించాడు. ఆయనతో పాటు భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. అయోధ్యలో సంతోషం వెల్లివిరిసింది. దేవతలు ఆకాశంలో పుష్పవర్షం కురిపించారు. అలా శ్రీరాముడి అవతారం భూమిపై ఆరంభమైంది.